తన మంత్రి పదవిపై ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి గలం విప్పారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరడం జరిగిందని, తన మంత్రి పదవికి ఏమైనా సామాజిక వర్గాలు అడ్డుగా ఉంటే తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో 6 పథకాలు చెప్పినట్లుగా ప్రజలకు అందజేస్తుందన్నారు. బయట మనం ప్రారంభోత్సవం చేసినాము సార్. మనకి ఇప్పుడు ఈ అబ్దుల్లాపూర్ మండల్లో 41 రేషన్ షాప్స్ ఉన్నాయి సార్. 41 రేషన్ షాప్ 30,600 కార్డ్స్. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం, సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం. మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని మేము ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం, ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా, వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో 3 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అతి త్వరలో ఇంకొక 2 రేషన్ కార్డులు 500 దాటితే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా షాపులను కూడా మా సివిల్ సప్లై శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రేషన్ షాపులు ఎన్ని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ పద్ధతులు ఇవ్వాలి, మేము రాబోయే రోజుల్లో ఒక ఐడి కార్డు లాంటి కార్డు ఇచ్చి కంప్యూటర్కు అనుసంధానం చేసి అవకతవకలు జరగకుండా కూడా ఈ యొక్క బియ్యం పంపిణీ కానీ, ఏదైతే సివిల్ సప్లై ద్వారా పౌర సరఫరా అందిస్తున్నటువంటి ప్రతి ఐటాన్ని, ప్రతి ఒక్క చక్కెర కావచ్చు, గోధుమలు ఇవ్వబోతున్న గోధుమలు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు అందే విధంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము 6 పథకాలు ప్రకటించినాం. అందులో 6లో 4-5 పథకాలు మొదలైపోయినాయి, నడుస్తున్నాయి. ఇంకా కూడా కొంతమందికి అందలేకపోతున్నాయి. వీటిని అందించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, లేకపోతే అధికారుల లోపము, లేకపోతే వాళ్ళ లోపము, ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి కూడా సరి చేస్తాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను కూడా, ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాము. ఆ ఇచ్చింది ప్రతి ఒక్కరికి పోయిందా లేదా అనేటువంటి చూడడానికి ఒక మానిటర్ కమిటీ కూడా వేయబోతున్నాము. ఆ కమిటీ కూడా చూడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో పేదవానికి తెలంగాణలో మిగులు బడ్జెట్ ఏదైతుందో సంపదను సృష్టించి పేదవాళ్ళకు పంచాలనేదే మా యొక్క లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. తప్పకుండా పేదవానికి అండగా మేము ఉంటాము.
పేదవాళ్ళ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాము. 10 సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మా మీద రకరకాల కొత్త మాటలు ఒక సోషల్ మీడియాను పెట్టుకున్నారు. ఆ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రతిష్టను ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక మీరు చెప్పినంత మాత్రాన ఆఖరుకు అవలాగనలు అయ్యేది మీరే తప్ప ప్రజలు కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. తమ్ముడు ఓకే 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 నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్పు. ఎస్ ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. నేను రాజీనామా చేస్తాను ఎందుకన్నానంటే ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు.